ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన వారందరికీ దేవుని పేరిట వందనాలు. ఈనాటి ఆరాధనలో ప్రవేశించే ముందుగా ఒక 2 నిమిషాలు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, గత వారం అంతయు కాచి కాపాడే ఈ సంవత్సరం మొత్తం మొదటి నుంచి ఇంతవరకు 12వ మాసంలో 3వ వారంలోకి మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మనందరం ఒక 2 నిమిషాలు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుందాం. దేవా, నువ్వు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం. దేవా, ఎంతోమందికి లేని ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. ఎంతోమంది ఈరోజు ఇలా నీ ముందు లేకుండా ఉన్నారు తండ్రి సజీవులుగా. నీవైతే నన్ను సజీవులుగా ఉంచావు తండ్రి. నన్ను ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లోనూ ప్రభా నీవైతే నన్ను కాచి కాపాడావయ్యా. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రిని. ఒక 2 నిమిషాలు ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన స్తోత్రం చెల్లించడానికి అర్హుడు కాబట్టి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేము, ఆయన చూడకపోతే మనం ఈరోజు ఇలా లేము. అదొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఒక్క జ్ఞాపకం చేసుకుని మనం ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా సంఘంగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నీవు ఆరాధించడానికి ప్రభా నువ్వు మాకు ఆరాధనకర్తవై ఉన్నందుకు ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము ఎట్టి పరిస్థితిలో ఉన్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను, మమ్మల్ని విడిచిపెట్టక ఆదరిస్తూ ప్రభా అనుక్షణము ప్రభా అంచెలంచెలుగా నీ దీవెనను కృపను మా మీద చూపిస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి కూడుకొని ఉండగా ప్రభా నీవు మా మధ్యలో ఉంటున్నావని నమ్ముచు విశ్వసిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, విశ్వాసం చొప్పున ప్రభా అన్ని విషయాలు నీ మీద ఆధారపడి ముందుకు సాగే వారిగా నన్ను మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, పాటల్లో, వాక్యంలో, షార్ట్ మెసేజ్లో, బల్ల ఆరాధనలో, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కృపా కాపుదల మా అందరితో ఉండండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎలాంటి డిస్టర్బెన్స్ కావండి, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభా అన్ని విషయాలు ప్రభా నీ కృపా కాపుదలలో జరిగించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ కార్యక్రమం మొత్తం నీ మహిమార్థకరంగా జరిగించుకోమని అడుగుచు ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దయచేసి నిల్చున్నామండి. మన దేవుడు మహోన్నతుడండి. ఆయన కృపలో మనం నివసించడం అది మనకు జీవిత ధన్యత, మన జీవిత ధన్యత అయింది. అందుకని ఆయనను మనం మనస్ఫూర్తిగా ఆయనందరినీ స్తుతించుకుందాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా, నా కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది.
ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, జీవజలములా ఊటయైనా నీ ఓరున నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీ ఓరున నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. ఉన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. దయచేసి కూర్చుందామండి. మన మధ్యలోకి ప్రకాష్ బ్రదర్ వచ్చి షార్ట్ మెసేజ్ చూపించుకుంటారు. ఇక్కడ కూడుకొనుట ఎంతో ఆనందకరం. దేవుడి అటువంటి కృపను మనకి ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో ముందుగా మన వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వినయ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నీ సన్నిధిని నడిపించే విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. పరిస్థితులు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి అయ్యా నీ ఆవరణలో ఉండటం మాకు ఎంతో శ్రేయస్కరం ప్రభావ తండ్రి. అటువంటి కృపను మాకు ఇచ్చిన మీ వందనాలు చెల్లించుకుంటూ ఇంకా ఎవరైతే రావాల్సి ఉందో వాళ్ళని త్వరగా రేపించి కృప చూపించండి తండ్రి. ఈ ఆవరణలో మీరు ఉన్న ప్రభావ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ముందు నడిపించమని, సాతాను క్రియలన్నీ లయపరిచిన ప్రభావ, నీ వాక్యం ఏదైతే నేను బోధించవలసిన ప్రభావ వాళ్ళందరికీ నాయన తండ్రి అటువంటి శక్తిని బలాన్ని దయచేయని ప్రభావ, నా జ్ఞానం సరిపోదు నీ జ్ఞానం నింపమని వేడుకుంటూ అందరికీ నాయన అటువంటి కృపను దయచేయమని సమస్త మహిమగణత మీకే చెల్లించుకుంటూ నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం వచ్చేసి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. లో ఉంటుంది. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగూ చేసిన యెడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యముల అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈరోజు మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలంటే కీడును విడిచి మేలును వెతకాలి. కాబట్టి ఈరోజు లోకంలో మేలు అంటే ఏముంది, కీడు అంటే ఏముందంటే ఈరోజు నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టడమే నీకు మేలు, దేవునితో నువ్వు సహవాసం చేయడమే నీకు మేలు.
కీడు ఏదంటే నీ పాపాలను, ఈ లోకాశలను కానీ ఈ లోక క్రియలను కానీ విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకున్నప్పుడే ఆ ప్రేమను రుచి చూడగలవు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ డిసెంబర్ మాసంలో మన నుంచి కోరుకుంటుంది ఏదైనా ఉందంటే, నువ్వు కీడు విడిచి మేలును వెతుకు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, నువ్వు మేలునే వెతకాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము మేలు చేసేవారు ముందు మేలు చేయటం ఎందు విసుకగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎటువైపు వెళ్తున్నాం ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకోవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే ఆమోసు గ్రంథంలో 21వ వచనంలో దేవుడు, ఈరోజు మనం రానున్న రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి అనేక మంది రకరకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాల ప్రకారం వాళ్ళు హంగులు ఆర్భాటాలు అనేవి ఉంటే సర్వసాధారణంగా. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఒకసారి స్పష్టంగా రాసి ఉన్నారు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచంగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములో కలుగు వాసనను నేను ఆగ్రహింపనలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. నీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలం నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయనీయుడి. ఈ వాక్యంలో ఈరోజు మనము క్రిస్మస్ చేసుకోవటం, దేవుడు తప్పు పట్టలేదు. ఈరోజు నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం, దేవుడు జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. కానీ క్రీస్తును మర్చిపోకుండా ఉండడమే ఇక్కడ గొప్ప అంశం అన్నమాట. దేవుడు అదే కోరుతున్నాడు. నువ్వు పండగలు చేసుకున్నప్పటికీ కూడా నన్ను మర్చి నువ్వు నీ ఇష్టానుసారం పండగలు చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు చేసుకో, ఏది చేసుకున్నా కానీ దేవుని మహిమకరంగా చేసుకోవాలి ఏదైనా కానీ. ఇక్కడ మన దేవుణ్ణి ఏమిచ్చి సంతోషపరచగలం? ఈరోజు నీ కొత్త బట్టలు వేసుకొని నువ్వు సంతోషపరచలేవు. ఈరోజు నీ పండగ చేసుకొని నువ్వు సంతోషపరచలేవు. ఏది ఇచ్చినా కానీ దేవుని సంతోషపరచలేవు. ఏమైనా సంతోషపరచగలిగిన అంశం ఉందా అంటే అది ఏం చేయాలంటే ఇక్కడ నీళ్లు పారినట్లుగా నువ్వేం చేయాలి? న్యాయము జరగనివ్వాలి. లోకంలో నువ్వు ఎక్కడ చూసినా అన్యాయం అక్రమాలు జరుగుతున్నప్పటికి కూడా క్రీస్తు బిడ్డలమైన మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా న్యాయం వైపు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా న్యాయముల పక్షం, నీతిమంతుల పక్షంలోనే నిలుస్తాడు తప్ప అపవాదికి ఏమాత్రం చోటు లేదు. కాబట్టి ఎందుకంటే పాపుల మొరను ఆయన ఎప్పుడు ఆలకించడు. కాబట్టి నీ హృదయంలో పాపం పెట్టుకొని దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మాటను లక్ష్య పెట్టాడు. కాబట్టి ఒకసారి మన హృదయాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే మనం ఏం చేయాలంటే న్యాయం వైపు నిలబడాలి. గొప్ప ప్రవాహం వల్ల నీతిని ఏం చేయాలంటే ప్రవహింపజేయాలి. ఈరోజు నువ్వు నీతిని ఎలా ప్రవహింపజేయాలంటే గొప్ప ప్రవాహం వల్లే. దానికి కట్టడి అంటూ ఏమి లేదు ఇక్కడ. ఇంతవరకే నువ్వు లిమిటేషన్స్ ఏమి లేవు ఇక్కడ. న్యాయం పరంగా కానీ నీతి పరంగా కానీ దేవుని లిమిటేషన్స్ ఏం లేవు. నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయి. ఎందుకంటే దేవుని కోసం నువ్వు యథార్థంగా నిలబడితే దేవుడు నీ ఎదుట గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అంశం ఇదే అన్నమాట. కాబట్టి ఈరోజు మనము పండగలలో ఏదైనా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు మనము ఏమి కొనుక్కున్నాము, ఏం చేసుకున్నాము అనేది కాదు. కానీ క్రీస్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని గత జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు నా జీవిత ప్రయాణం ఎలా ఉంది, నేను క్రీస్తులో ఎంతవరకు ఎదగగలిగాను, క్రీస్తు నాతో ఏం మాట్లాడాడు, నేను క్రీస్తు కొరకు ఏం చేశాను, లోకంలో నేను ఎలా ఉన్నాను, సంఘంలో ఎలా ఉన్నాను అనే విధంగా అన్ని విషయాల్లో మనం పరిశీలించుకొని ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు మహిమ కొరకే మనం ప్రవేశించాలని నేను ఆశపడుచున్నాను. అలాగే మరి ఏది మేలులు, ఏది దేవునికి ఏది ఇష్టమో అయిష్టం అనేది ఒకసారి పరిశీలించుద్దాం. గలతీ పత్రిక 16 నుంచి 24 వచనం వరకు చదువుదాం. 5వ అధ్యాయం 16 నుంచి 24 వచనం. నేను షార్ట్లో చెప్పేస్తాను. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఈరోజు మనము ఆత్మానుసారంగా నడుచుకున్నామా, శరీరానుసారంగా నడుచుకున్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే
ఆత్మానుసారం ఎప్పుడు మనం పొందుకుంటామంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కానీ ఆ యొక్క శక్తిని మనం పొందుకోలేము. ఈరోజు మన శరీరేచ్ఛ నెరవేర్చామంటే అది అపవాదికి సంబంధించింది తప్ప దేవునికి ఏమాత్రం అది సంబంధించింది కాదు. కాబట్టి మనం ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నామనేది కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. అలాగే ఏంటి ఈ శరీరేచ్ఛలు, ఈ శరీర కార్యాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ రాసి ఉన్నాడు 20వ వచనంలో, 19వ వచనంలో, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయాలలో ఏమైనా మనము లోపాలు ఉంటే ఒకసారి సరి చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఇలాంటి వాటిలో ఏ ఒక్క విషయంలో కానీ మనం తప్పిపోయినట్లయితే మనకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని కరాఖండిగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం వీటి యందు మనం ఈ సంవత్సరం అంతా మనము వీటి యందు ఏమన్నా ఒకసారి పడిపోయామా లేదా అనేది ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే దేవునికి అయిష్టంగా ఉండి మనం ఏమి కూడా సాధించలేము. కాబట్టి ఆయనకి ఇష్టంగా ఉండడమే మనకి ఈ భూలోకంలో మనకు ఆయన చిత్తంకి మనం తల వంచాలి. ఎందుకంటే ఈ విషయాల్లో మనము ఏ విషయంలో కానీ మనము నడిచామంటే వాటిల్లో మనం పడిపోతాము, సాతానికి మనము చోటిచ్చిన వారు అవుతాము. కాబట్టి ఈరోజు హానోకు నడిచాడు 300 సంవత్సరాలు, పరలోక రాజ్యం చేరుకున్నాడు. ఈరోజు మనం కనీసం ఒక గంట, ఒక 24 అవర్స్ కూడా మనం కరెక్ట్గా మన హృదయాన్ని దేవుని వైపు నిలపలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే మనము దేవునికి చోటు ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మను మనం నింపుకోవాలంటే దేవునికి మనం చోటు ఇవ్వాలి. అలాంటప్పుడే ఇటువంటి విషయాలలో మనము చాలా దూరంగా ఉండగలుగుతాం. కాబట్టి అటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉండాలని ఆశపోతున్నాను. అలాగే మరి కింద కూడా 22 వచనం కూడా ఏమంటున్నాడంటే, ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు. అయితే మనం చేయకూడదు ఏదో పైన ఉన్నాయి, కింద ఏమైతే చేయాలో అవి ఉన్నవి. కాబట్టి చెయ్యకూడదనివి విడిచిపెడదాము, ఏవి చెయ్యాలో వాటిని మనము ఈరోజు పట్టుకుందాము. ఎందుకంటే దేవుడు వాటి నుంచే నీ కోరుతున్నాడు. ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతము, ఇవే మనకు కావాల్సిన. దేవునికి ఇవి ఇష్టము. నువ్వు వీటినే దేవుడు చాలా ఇష్టం అనమాట. నువ్వు ఇవి చేస్తున్నట్లయితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఆ రోజు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి కూడా భూమి మీద పంపించినప్పుడు 30 సంవత్సరాలు తన తండ్రికి ఎంతో ఇష్టంగా జీవించాడు. దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అంటాడు. ఈరోజు దేవుడు నీతో ఆనందించాలంటే నీ యందు నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఈ ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతి ఇవన్నీ కలిగి ఉండాలి. క్రైస్తవుకి ఇవన్నీ మనకి ఎలాంటివంటే ఒక రక్షణ కవచం లాంటివి. వీటిని వదిలిపెట్టి మనము ఈ లోకంలో ఎంత మాత్రము మనము ఏది సంపాదించుకున్నా, ఎంత కూడగొట్టుకున్నా కానీ ఏమాత్రం ప్రయోజనకరం లేదు అనే అంశాన్ని మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క మనం ఈ సంవత్సరం అంతా కానీ గలతీ పత్రిక 5 ఈ 13 నుంచి 15 వచనం, ఈ 16 నుంచి 24 వచనం వరకు ఉంది. వీటిని ధ్యానించుకుందాం. వీటిల్లో ఏమైనా పడిపోయినా ప్రభా తండ్రి నన్ను ఒకసారి క్షమించు, ఒక పడిపోతే నాకు క్షమించు ప్రభా. ఎందుకంటే పశ్చాత్తాపం కూడా దేవునికి చాలా ఇష్టం అనమాట. తగ్గించుకునే వాళ్ళు, పశ్చాత్తాపడేవాళ్ళు, దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొని మన హృదయాన్ని ఎప్పుడు మనం ఒప్పుకుంటానే ఉండాలి. పాపాలు ఈ రోజు ఇంతటితో అయిపోయిందండి, నేను మొత్తం సాధించేసాను, నాకు ఇంకా ఏ పాపము లేదని మనం చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే నిరంతరం దేవుడు బాల్యం నుండి మన హృదయం చెడ్డది కాబట్టి మనం పాపంలో ఏదో ఒక సందర్భంలో పడిపోతూనే ఉంటాం. కాబట్టి అందుకే పౌలు కూడా అంటారు, నాలో ఏ పాపము లేదు, అయినప్పటికీ కూడా నేను నీతిమంతుడు ఎంచబోని అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ఎవరో నీతిమంతులంగా లేదు కాబట్టి దేవుళ్ళు ఎప్పటికప్పుడు మనం కడగబడుతూ మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. చివరగా ఎందుకంటే ఈరోజు క్రైస్తవం అనేది మనం ఏదో ఆచార సాంప్రదాయ ప్రకారం చేసేది కాదండి. ఎందుకంటే అలాంటి విషయాలు మనం గ్రహించాలి. మనం ఏదో ఆదివారం వచ్చిందంటే కూడుకోవటం, లేకపోతే ఇంకో విషయాల్లో కూడుకోవటం అనేది కాదు. కానీ క్రీస్తుకి ఇష్టంగా జీవిస్తే చాలు, నీ జీవితం ధన్యమైపోతుంది. ఇంకా అంతకంటే గొప్పమైన ఆరంభం. ఎందుకంటే జీవితం ఆరంభం ముగింపు కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. ఈరోజు మనం గొప్పగా ఆరంభించి ముగింపుకు వచ్చేలా పడిపోతే మటుకు అది ఎంత మాత్రం మన జీవితానికి శ్రేయస్కరం కాదనే అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చివరగా ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనం చదివి ముగిద్దాం. లూకా 16వ అధ్యాయం 13 నుంచి 15. ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని అనుసరించి లేక ఒకరిని తృణీకరించును. మీరు దేవుణ్ణి సిరిని సేవింపలేరని చెప్పాను.
ఇక్కడ ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఈరోజు నువ్వు దేవుడిని పాపాన్ని కలిపి చూడలేవు. ఎందుకంటే పాపం ఉన్న చోట దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్న చోట పాపం ఉండదు. కాబట్టి నువ్వు ఎవరికి చోటిచ్చావు? నువ్వు ఇద్దరిని చూడలేవు. ఈరోజు ధనాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే దేవుడిని నీలో లేనట్టు లెక్క అనమాట. ఈరోజు అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని సిరిని సేవింపలేరు. ఎందుకంటే ధనము దేవుడు, నీకు ధనము కావాలి, తప్పనిసరిగా ఈ లోకంలో జీవించడానికి ధనం అవసరమే. కానీ నువ్వు దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు రెండింటిని కలిపి చూడలేవు. కాబట్టి కింద కూడా ఇంకొకసారి ఏమంటున్నాడంటే, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన అపహసించుండగా ఆయన మీరు మనుషులు ఎదురు నీతిమంతులు అనిపించుకుందరు, కానీ దేవుడు మీ హృదయమును ఎరుగను, మనుషుల్లో ఘనంగా ఎంచుకున్న దేవునికి అసహ్యము. కాబట్టి ఈరోజు మనము మనుషుల పరంగా మనము ఎవరు అర్థం చేసుకోకపోయినప్పటికీ దేవుడు హృదయాన్ని ఎరుగుతాడు. కాబట్టి ఆయనకు మీ హృదయము అంతరంగాలు తెలుసు. కాబట్టి మన దేవుడికి అసహ్యమైనది మనం విడిచిపెట్టి ఆయనకి ఏది ఇష్టమో అది చేయడమే మన విధి. కాబట్టి ఈరోజు మనం అదే నేర్చుకున్నాం. ఎక్కడంటే ఇది మన గలతీ పత్రికలో 5వ అధ్యాయం 16-24 వచనంలో మనం ఏదైతే ఆయనకు అయిష్టమైనో వాటిని విడిచిపెట్టి వాటికి ఇష్టమైనవి మనం చేయటం తప్ప, ఈ సంవత్సరం అంతా మనం వీటిలో ఏమైనా పడిపోతే దేవుడు ఒకసారి మీరు హృదయాన్ని పరిశీలించుకొని, పరవా వీటిలో ఏదైనా నేను తప్పు చేసి ఉంటే మనమందరం ఆయన ఎదుట మనం ఆ పాపాలను ఒప్పుకొని ఈ నూతన సంవత్సరంలో ఆయనకి ఇష్టంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మన లోకంలో కానీ మనం చేసే పనిలో కానీ ఎక్కడైనా కానీ దేవునికి మహిమపరుచు మన జీవితాల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. అటువంటి కృప దేవుడు మన కుటుంబానికి, సంఘానికి దయచేసి సదాకాలం నడిపించిన గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులకి, సంఘాపరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కొద్దిసేపు కూర్చుంటే దేవుని ఆరాధించుకుందాం. ఎందుకంటే మన దేవుడు ఇప్పటి వరకు మన దేవుడు ఈ పండుగ రోజుల్లో మనం ఎలా ఉంటున్నాము, ఆచార వ్యవహారంగా ఉంటున్నామా, మనసు శుద్ధి లేకుండా మనము పైతో ఆటపాటలతో ఉన్నామా అనేది ఒకసారి దేవుడు ఆయనను హృదయపూర్వకంగా ఆయన జ్ఞాపకం చేసుకునేస్తారు. మనం ఎలా ఉన్నామో మన హృదయాన్ని తెరిచి చూసుకునే సమయం. ఆయన అత్యున్నత సింహాసనం ఉండే దేవుడు. అలాంటి దేవుడు మన కోసం ఈ భూమికి వచ్చాడు. మన కోసం ఆయన పరలోకాన్ని విడిచి మనను ప్రేమించి ఆ పరదైసుని, ఆ పరలోకాన్ని, దేవదూతలను, ఆయన దివారాత్రములు ఆయన పొగిడే దూతలను వదిలిపెట్టి ఒక మానవుడిగా మనుషుల కోసం ఈ లోకానికి వచ్చి మనలాగా ఉండి, తను మాదిరిగా ఉండి మనకుండి తన జీవితాన్ని చూపించాడు. మనను కూడా అలా జీవించమని. ఎందుకంటే మనం అంటూ ఉండొచ్చు, నాకు ఎవరు లేరు కదా ఈ లోకంలో, నేను ఎలా ఉండాలి, నాకు ఎవరు మార్గదర్శి లేదు కదా, నాకు ఎవరు గైడ్ లేరు కదా అని. అందుకనే ఆ గైడ్ లాగా ఉండటానికి, ఆయన చూపించటానికి మనుషుల కన్నా ఎక్కువగా ఉండి, ఎందుకంటే మన కోసం తన ప్రాణం పెట్టాడు. అలాంటి గొప్ప దేవుని ఆరాధించుకునే సమయం. అందుకని గొంతెత్తి అందరం కలిసి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు
రాజుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకే స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ స్వరమెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా,
మన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఉండే దేవుడు అండి. అలాంటి దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడండి. మనల్ని ప్రేమించాడు, మన కోసం తన చివరి రక్తం బొట్టు వరకు కాల్చాడండి. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించుకునే తరుణాన్ని దేవుడు మనకి ఇంతవరకు అనుగ్రహించాడు. అంత గొప్ప కృపను కాపుదలనిచ్చాడు. ఆయనకి ఎన్ని గొప్ప పేర్లు ఉన్నాయో చూడండి. ఆశ్చర్యకరుడు, ప్రభు ఆలోచనకర్త అండి. మన ఆలోచనల కంటే ముందుగా ఆయన గొప్ప ఆలోచన కలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించుకునే తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు ఆయనను ఆరాధించుకునే తమను మనందరికీ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మహా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను ఆరాధించుకోవటానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నువ్వెంతో గొప్ప దేవుడు అవుతండి, అత్యున్నత సింహాసనం మీద ఉండే దేవుడు అవుతండి. ఇదిగో నాయన ప్రభా, నీవు సృష్టించిన అల్పమైన మానవుల కోసం ప్రభా ఆ పరదేశుని వదిలిపెట్టి వచ్చావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఎంత గొప్ప దేవుడు అవుతండి, ఆలోచనకర్త తండ్రి, ఆశ్చర్యకరుడు తండ్రి. నువ్వు చేసే గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలను ప్రభా ఈ గత సంవత్సరం కాలంగా మేము చూస్తూ వస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ 12వ మాసంలో ఈ 4వ వారం వరకు ప్రభా నీవు మమ్మల్ని అందరినీ కాచి కాపాడవుతండి. ఆశ్చర్య రీతిగా ప్రభా ఎన్నో ఇబ్బందుల గుండా, ఎన్నో అనారోగ్య సమస్యల్లో, ఎన్నో బాధల్లో ఉన్నప్పటికీ ప్రభా నీవైతే మమ్మల్ని కాచి కాపాడవుతండి. మా జీవితాలలో ప్రభా నువ్వు చేసిన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలను ప్రభా అవి మేము కూడా ఊహించలేము తండ్రి. మా ఆలోచన కూడా రావుతండి. అంత గొప్ప ఆలోచనకర్త అవుతండి. మా ప్రణాళికలన్నీ నీకు ముందుగా నీవు వేసిన ప్రణాళికల ముందు ప్రభా అవి వ్యర్థమైనవుతండి. అలాంటి గొప్ప ప్రణాళికలను మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఈ జీవిత కాలం అంతయు నీ ప్రణాళికలో మేము ముందుకు సాగే వారిగా మమ్మల్ని నుంచి మనం అడుగుచున్నాం తండ్రి. మేము ఎక్కడున్నాను, ఏమైనాను ప్రభా, ఎలాంటి స్థితిలో ఉన్నాను ప్రభా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను కనపరిచేవారిగా మమ్మల్ని అందు నుంచి మనం అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఉంటుండగా ప్రభా, నీ పండుగ రోజుల్లో ఉంటుండగా ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటండి. ఎక్కడ ఒక్కరిద్దరై నామంలో చేరి నన్ను స్తుతిస్తారో, నన్ను ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి మాకు విశ్వాసాన్ని ఇచ్చిన దేవా, ఇదిగో నీకు ఆ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో నీ దాసుని వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరచబడుచుండగా ప్రభా నీ దాసుని నిలబెట్టుకోండి ప్రభా. నీ దాసుని ద్వారా ప్రభా మాతో ఏమైతే మాట్లాడదలిచావో తండ్రి, మా హృదయాలకు తాకే విధంగా, మమ్మల్ని అందరినీ తట్టి లేపే విధంగా ప్రభా నీ దాసునితో మమ్మల్ని అందరినీ మాట్లాడించమని అడుగుచు ఈ కొద్ది మాటలు మా ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఆరాధన యావత్తు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. మరి చక్కని వాక్యాన్ని విన్నాము ఇందాక మనం. అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి పాటలతో కూడా ఆరాధించాము. పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న ఆలోచన, ఆ పదాలు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఆలోచన చేయాలి. అలా కాకుండా మన మనసంతా, నోరైతే పాడుతూ ఉంటుంది పాట, మనస్సు మాత్రం ఎక్కడో ఉందనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అవునా? పాట పాడుతూ మన ఆలోచన ఆ పాటలో నుంచి దేవుని ఆరాధించేదిగా ఉండాలి. పాట అయితే నేను అద్భుతంగా పాడుతూ ఉండొచ్చు, ఆశ్చర్యకరుడా అని, మనసు మాత్రం ఏదో ఆలోచన చేస్తున్నాను అనుకోండి, క్రిస్మస్ సేల్ గురించి, డిస్కౌంట్ సేల్ గురించి, లాస్ట్ సండే వెళ్ళాలి, ముందు షాపింగ్ చేసుకుందా, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. సో పాట వచ్చిన పాడుతూ ఉండగా, ఇక్కడ కూర్చొని ఉండగా పూర్తిగా మన మనస్సు ఆయన మీద కేంద్రీకరించిన, అది మనకి ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉంటుంది. రైట్. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 14వ వచనం. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలా అద్భుతమైనటువంటి వచనము. దేవుడు సామర్థ్యత కలిగిన దేవుడు, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేయగలిగిన దేవుడు. కానీ ఆయన చేయాలి అని అంటే ఒక పద్ధతి అనేది కూడా ఉంటుంది. సమస్తమును చేయగలవాడు దేవుడు కదా, ఏదైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును చేయగల సామర్థ్యత ఆయన దగ్గర ఉంది. కానీ చేస్తాడు అలా అని చెప్పేసి ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా చేసేవాడు కాదు.
ఆయన చేయాలి అంటే ఒక పద్ధతి, కొన్ని కండిషన్స్, షరతులని ఉంటాయి. అపారమైన ప్రేమ గలవాడు. అయితే ఇక్కడ అంతే ఏమని రాస్తుందంటే, దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనుడు కదా. పాత నిబంధన కాలంలో నా జనుడు అని ఆయన ప్రస్తావించారు అంటే బైబిల్లో అది ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క ప్రజలు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి రాస్తూ వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు వారు చేయవలసినటువంటిది ఏదో వారు చేయాలి. ఏం చేయాలి? దేవుని ప్రజలైనటువంటి వారు ఏమి చేయాలి అని ఉంది ఇక్కడ. ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకొని. ఈ విషయంలో మనకి మనుషులంగా మనం కూడా ఇప్పుడు దేవుని పిల్లలం. యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షణగా అంగీకరించాము. ఇప్పుడు ఆయన్ని అంగీకరించిన మనము ఆయన పిల్లలం. ఎవరైతే యేసుని అంగీకరించారో, యేసు నా పాపాల కొరకు శిలువలో చనిపోయాడు అని యేసుని నమ్మి స్వీకరించి అంగీకరించిన వారు యేసు పిల్లలు, ఇప్పుడు దేవుని యొక్క పిల్లలు. వారు చేయవలసినటువంటిది ఏంటి అంటే తగ్గించుకోవడం ఉండవలసిన పని. ఎప్పుడు ఆయన ఒకటి చేయకుండా మనల్ని చేయమని చెప్పడు కదా. దేవుడు ఎప్పుడు ఫస్ట్ ఆయన చేయింది మనల్ని చేయమని చెప్పడు. ఇక్కడ మనల్ని తమ్మును తగ్గించుకోవాలి అన్నాడంటే ఫస్ట్ ఆయన చేశాడంటే యేసుక్రీస్తు వారు తను తాను రిక్తునిగా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు కదా. పరలోకమును విడిచి ఆయన ధన సంపన్నుడైనప్పటికీ కూడా ఆ యొక్క ధనదానత ప్రభావములు పరలోక స్థానాన్ని వదిలి తను తాను తగ్గించుకుని మానవ రీతిగా ఈ లోకంలోకి వచ్చాడు. మానవులతో జీవించి మానవులకి రక్షణ ఇవ్వాలి అని తను తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు, తగ్గించుకొని తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంట? తగ్గించుకొని ప్రార్థన చేస్తే. ప్రార్థన చేయటం అంటే వెళ్ళి అడగటం కదా. ఒకరి దగ్గరికి వెళ్ళి అడగటాన్ని ప్రార్థించటం అని అంటారు. కాబట్టి ఇక్కడ తగ్గించుకున్నటువంటి వారికి ప్రార్థన చేసే లక్షణం కూడా ఉండాలి. కేవలం నేను తగ్గించుకొని ఉన్నాను అంటే అక్కడితో సరిపోదు. ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం అనేది కూడా ప్రాముఖ్యమైనది. సో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ లోకంలో తగ్గించుకోవడానికి కొన్ని రకాలైనటువంటి విషయాలు మనకు అడ్డొస్తాయేమో. కొందరేమో నేను తగ్గటం ఏంటి అని అంటారు. కొన్ని రకాలుగా చూసినప్పుడు ఆ తగ్గించుకోవడం అన్నప్పుడు వారికి ఉన్నటువంటి డబ్బును బట్టో, వారికి ఉన్నటువంటి బలాన్ని, మనుషుల బలం, లేకపోతే కొందరు కొన్ని రకాలు చూసుకొని నేను ఎవరినో తెలుసా, అలాంటి నేను తగ్గటం ఏంటి అని అనుకుంటారేమో. కానీ అక్కడే మనం చాలా పొరపాటు చేస్తాం. తగ్గించుకోవాలి, ఒక అడుగు వెనక్కి తగ్గాలి, దేవుని దగ్గర పూర్తిగా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న మనము నోరు తెరిచి అడగాలి, హృదయంతో అడగాలి, ప్రార్థన చేయాలి. తగ్గించుకోకుండా ప్రార్థన చేయకుండా దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలి అంటే అది మనం ఒక వ్యక్తి నేను చదవను కానీ నేను ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే అది ఎలా? అది కరెక్ట్ కాదు కదా. నేను అన్నం తినను కానీ నాకు బలం రావాలి, ఆకలి నిండాలి అంటే కుదరదు. నేనేం చేయను, పొయ్యి మీద అన్నం ఉడికిపోవాలంటే కుదరదు. సో మన తరపు నుండి మనం చేయాల్సింది ఏంటి అన్నప్పుడు మనకి మనం తగ్గించుకోవాలి. హృదయంలో తగ్గించుకోవడానికి అహం అడ్డు రాకూడదు. మనం ఎవరిమైనప్పటికీ కూడా మన యొక్క చదివేదైనా, కులమేదైనా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఏది ఉన్నా కూడా హృదయములో తగ్గటము అనేటువంటి దీన హృదయాన్ని తెలియజేస్తుంది. ఇది తగ్గించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు నన్ను వెదకి ఈ లోకంలో మనం చాలాసార్లు చాలా వెతుకుతూ ఉంటాం. ఏమేమో వెతుకుతూ ఉంటాం. ఉద్యోగాల కొరకు వెతుకుతూ ఉంటారు, తప్పేమీ లేదు. ఇళ్ల కోసం వెతుకుతూ ఉంటాం, తప్పేమీ లేదు. స్థలాల కోసం, పొలాల కోసం వెతుకుతూ ఉంటాం, తప్పేమీ లేదు. అవకాశాల కొరకు వెతుకుతూ ఉంటాం, తప్పేమీ లేదు. బట్ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా వెతకవలసింది ఏంటి అంటే దేవుడు చెప్పాడు, నన్ను వెదకి అన్నాడు. నన్ను వెదకి అంటే దేవుణ్ణి వెతికే వారంగా ఉన్నామా? ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. దేవుణ్ణి వెతకటం ఎందుకంటే ఆయన ఎక్కడైనా అన్ని చోట్ల ఉన్నాడు కదా అని అంటారు చాలామంది. అంటే కొంతమంది కొద్దిగా తెలివితేటలు ఎక్కువైన వాళ్ళు, ఇక నేను ఎదిగే పని ఏముంది, నేను ఎక్కడుంటే అక్కడ నాతో కూడా ఉంటాడు కదా అంటారు. ఎస్, ఇక్కడ వెతకటం అనేటువంటిది అప్లికేషన్ ఏంటి అంటే ఆయన సహాయం కొరకు నేను ఎదురు చూస్తూ ఆయన దగ్గర వేచి ఉండటం వెతకటం అనేటువంటి ఆ అర్థంలోకి వస్తుంది అనమాట. నన్ను వెతకటి అన్నప్పుడు
ఆయన ఎక్కడో తప్పిపోయాడు, ఆయన కోసం వెతుకుతూ వెళ్ళాలని కూడా కాదు దీని అర్థం. ఆయన్ని వెతకటం అన్నప్పుడు ఆయన సహాయం కొరకు ఆర్జించటం అన్నమాట. అది వెతకటంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు దేవుని వెతికినట్లయితే అక్కడతో కాదు, తమ చెడు మార్గములను విడిచిన ఎడలా, తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. సో వెతికే వారంగా ఉండాలి, విడిచిన వారంగా ఉండాలి. వెతకాలి, విడవాలి, వెతకాలి, విడవాలి. అప్పుడు ఏం జరిగిద్దంట? దేవుడు స్పష్టంగా సమాధానం ఇచ్చాడు. చూసారా, ఆకాశం అంటే పరమండలం ఇక్కడ, రైట్. ఆకాశము పరలోకము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఆ బైబిల్లో కరెక్ట్ పదాలు ఉన్నాయి బ్రదర్. ఈసారి మీకు అలాంటి బైబిల్ దొరికితే నాకు కొన్ని ఉండాలి. పరమండలం అనేది ఆ కరెక్ట్ పదం. అది ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో ఈ వర్షన్లో వచ్చేసరికి జస్ట్ ఆకాశము నుండి అని ఉంది. మనకి ఇంగ్లీష్ బైబిల్ కేజీవి కూడా చూస్తే ఫ్రమ్ హెవెన్ అనేటువంటిది ఉంటుంది, స్కై అని ఉండదు, హెవెన్. ఆయన పరలోకంలో ఉంటాడు కాబట్టి. సో ఆకాశము నుండి దేవుడు పరలోకంలో ఉన్నాడు. అక్కడ నుండి మన ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి దేశాన్ని స్వస్థపరు. సో మన ప్రార్థన వినేటువంటి దేవుడు మన దేవుడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మన దేవుడు ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, లేకపోతే ఒక బొమ్మ కాదు, యేసు ప్రభు ఫోటోలో లేడు. అందుకే మనం ఎక్కడ ఆయన ఫోటోలు పెట్టము. ఎవరైనా పెట్టుకున్నా కూడా నేను వాళ్ళకి చెప్తా, యేసు ప్రభు ఫోటో ఉంటే మీ ఇళ్లలో తీసేసేయండి అని. ఎందుకంటే విగ్రహం అది అది బొమ్మ, అందులో లేడు ఎక్కడ. అందుకనే మన చర్చెస్లో ఎక్కడే కానీ, మన ఇళ్లలో ఎక్కడే కానీ యేసు ప్రభు ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉంటే నేను తీసేయమని చెప్తాను. ఎందుకంటే స్పష్టంగా యేసుక్రీస్తు నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాస్తుంది. పై రూపం కానీ, భూమి మీద ఉన్న రూపం కానీ, ఆకాశంలో ఉన్న రూపం కానీ, భూమి సముద్రంలో ఉన్న రూపం కానీ, ఏ రూపాన్నే కానీ మీరు చేసుకోవద్దు అన్నాడు. సో ఆయన రూపం, ఆయన యేసుక్రీస్తు వారు ఇలా ఉంటాడు అని మనకు ఎలా తెలుసు? దాదాపు దగ్గర యేసు ప్రభు ఫోటోలు అని చెప్పి ప్రపంచంలో అన్ని కలెక్ట్ చేస్తే 300 రకాల డిఫరెంట్ ఫొటోస్ ఉన్నాయంట. అన్నీ కరెక్ట్ అవ్వవు కదా. ఇవన్నీ కూడా సినిమాలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ ఫొటోస్ కానీ, లేదా ఇంతకుముందు వాళ్ళు ఊహించుకొని గీసిన గీతలు కానీ ఇవన్నీ ఉండవచ్చు. బట్ అక్కడ ఆ ఫోటో కాదు, బొమ్మ కాదు మనకు కావాల్సింది. ఆయన సజీవుడు, దేవుడు ఆత్మ ఉన్నాడు, సజీవుడు అయినాడు. నీ ఆత్మలో మాట్లాడే దేవుడు ఆయన. సో అందుకే ఆయన్ని వెదికే వారంగా ఉండాలి అన్నప్పుడు మన హృదయముకి సంబంధించినటువంటి, హృదయంలో ఆయన సహాయం ఎదుగుతున్నానా నేను, లేకపోతే వేరే యొక్క సహాయాలు ఎదిగే వారిగా ఉంటున్నానా? సో వెతికినటువంటి వారికి వారి ప్రార్థన వినే దేవుడు, ప్లస్ వారి పాపమును క్షమించే దేవుడు. అంతేకాకుండా వారి దేశమును స్వస్థపరిచే దేవుడు. దేశం స్వస్థపరచాలి అంటే ఇప్పుడు మనకి దేశానికి ఏమైందంటే అంతా బాగానే ఉన్నామేమంటాం. ఇక్కడ దేశము అనేటువంటి పదము అఫ్కోర్స్ డిఫరెంట్ అప్లికేషన్స్, మనకి వివిధ రకాలైనటువంటి అన్వయించుకునే అర్థాలు ఉన్నాయి. దేశం అన్నప్పుడు నువ్వు నివసిస్తున్నటువంటి ఇల్లు, నువ్వు నివసిస్తున్న ప్రదేశము, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రజలు, ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ కుటుంబము, నీ వారెవరో అదంతా కూడా లెక్కలోకి వస్తారన్నమాట. ఎందుకంటే మనం స్కూల్ డేస్లో కూడా పాఠాలు చదువుకున్నాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని కదా. నువ్వు నివసిస్తున్నటువంటి నీ ఇంటి వారు, నీ సంఘ ప్రజలు, నీ కుటుంబ ప్రజలు, వారిని స్వస్థపరిచే దేవుడు. ఆయన దగ్గర స్వస్థపరుస్తానంత గ్యారంటీకి చెప్తున్నాడు, చేయగలడా? ఎస్, ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన, నేను ఇందాకే చెప్పాను, ఆయన ఒక బొమ్మలో ఉంటే, ఫోటోలో ఉంటే ఆయనకి మనం ఏదో క్యాండిల్ వెలిగించో, అగరబత్తి వెలిగించో, అరటిపండు పెట్టో, యేసు ప్రభువా నువ్వు నాకు ఇది చేసి పెట్టు అంటే ఆ ఫోటోలో ఉండి నో ఆయన ఫోటోలో లేడు. అది చేయాల్సిన పని మనకు లేదు. కేవలం నీ హృదయంలో విశ్వసించడం మాత్రమే కండిషన్. సో వెతికేటువంటి వారంగా ఉండాలని పాయింట్లకి మంది వెతికారు. వెతికితే ఇక్కడ దేవుణ్ణి వెతకటం ద్వారా దేవుడు వారి ప్రార్థన వింటానన్నాడు, క్షేమాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు, స్వస్థపరుస్తాను, క్షమిస్తాను, పాపాలు క్షమిస్తానన్నాడు. ఈ లోకంలో మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, వైద్యాన్ని మనకేమన్నా అందించి రోగాన్ని స్వస్థపరుస్తాడేమో కానీ ఎక్కడైనా నీ పాపాన్ని నేను స్వస్థపరుస్తానని ఎవరైనా బోర్డు పెట్టుకున్న డాక్టర్లు ఉన్నారా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మీ పాపాలు ఇక్కడ క్షమించబడతాయి అని ఎక్కడైనా ఉందా? అది వైద్యులకి అయ్యేది కాదు. పాపాన్ని క్షమించడం అనేది అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈ లోకంలో పాపము అనేటువంటిది మన ప్రమాదకరమైన విషయం. చూడండి, ఒక రోగం వచ్చిందంటే కొంతకాలం వేధిస్తుంది, సరే ఈ శరీరంలో ఉన్నంతకాలం ఉంటుందేమో కానీ మరి తర్వాత అసలు జీవితం ఉంది కదా. మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఎక్కడుంటాం? నిత్యత్వము ఎక్కడ? పరలోకమా, నరకానికి? ఈ రెండు స్థలాల నుంచి వేరే చోట ఎక్కడా లేదు. 2 ప్లేస్లు, ఇటు హెవెన్ ఆ హెల్.
ఈ రెండిట్లో నేను ఎక్కడికి వెళ్తున్నా? యేసు ప్రభువుని నమ్ముకుంటామా? భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మిన వాడిని ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆయన విశ్వసించిన వారిని నిత్య జీవిస్తానన్నాడు. వెదికిన వారు ఆయన పాపాలు క్షమిస్తానన్నాడు. సో ఎంత ఘోర పాపలైనా కూడా పాపాలన్నీ క్షమించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన కొన్ని పాపాలే క్షమిస్తాడేమని అంటారేమో. సమస్త దుర్నీతి నుంచి అని ఉంది. మన పాపములను మనం ఒప్పుకునే యెడల సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు, శుద్ధీకరించి పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడిన జనాంగం, యేసునందు విశ్వసించిన వారు. పాపాలు క్షమించడానికి కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే అర్హత కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడిగా ఈ భూమి మీద జన్మించాడు, జీవించాడు. అందుకనే పాపం ఇప్పుడు బెయిల్ ఇప్పించాలి అంటే ఒక నేరస్తుడికి, ఒక జైల్లో ఉన్న వ్యక్తికి బయట ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి మీదే కేసులు ఉన్నాయి అనుకోండి, ఆయన బెయిల్ ఇస్తానంటే నేను ఉంటానండి అంటే ఆయన ఒప్పుకోరు. నీ మీదే 10 కేసులు ఉన్నాయా, నువ్వు బెయిల్ ఇప్పించడానికి నిలబడతానంటే కోర్టు ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు అంటారు. ఏ కోర్టులో ఎటువంటి పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏ ఫిర్యాదు లేకుండా కరెక్ట్గా ఉన్న వ్యక్తి కొన్ని కండిషన్స్ ప్రకారం ఉంటేనే అప్పుడు బెయిల్ వేయడానికి అర్హుడవుతాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించడానికి, పాపము నుండి, శాపము నుంచి, నరకము నుంచి కదా, వీటన్నింటి విడిపించడానికి అర్హుడు. ఎందుకంటే ఆయనలో ఏ నేరము లేదు, ఏ దోషము లేదు. రెండోది, ఆయన సాధ్యము అనేది ఆయన పదము ఎల్లప్పుడూ ఏదైనా సాధ్యం. అందుకని ఎవ్వరూ సాధ్యం చేయలేని పని ఆయన సాధ్యం చేసి ఏంటంటే పాప క్షమాపణ. సో ఆయన పాపాలు క్షమిస్తమే కాకుండా స్వస్థపరిచే దేవుడు, క్షేమంతో నడిపించే దేవుడు. సో ఈరోజు ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఈరోజు ధ్యానంగా తీసుకుందాం. అవును కదా, దేవుడు చెప్పిన కండిషన్స్ పాటిస్తే ఆయన ఖచ్చితంగా నా పక్షంగా ఉంటాడు అని. నేను దేవుని జనాంగం, దేవుని యొక్క బిడ్డని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోవద్దు. ఒకసారి మనం రక్షణ పొందిన తర్వాత, యేసుని సొంత రక్షగా అంగీకరించిన తర్వాత నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవి. ఇక నువ్వు దేవుని జనాంగం అయినప్పుడు, ఇక నువ్వు దేవుని వ్యక్తిగా ఉన్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్, ఇంకా నమ్మకం ఎక్కువగా ఉండాలి. నా తండ్రిని నేను అడిగితే ఇస్తాడు నాకు అని కదా. ఇంటి పక్కన ఆయన వచ్చి మిమ్మల్ని తొందరగా ఏం అడగకపోవచ్చు సహాయం, కానీ మీ ఇంట్లో కుమారుడు వచ్చి సహాయం అడిగితే ఆయనకు నమ్మకం ఉంటుంది, మా డాడీని అడిగితే నాకు చేసి పెడతాడు అని. అలాగా మనకి మన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ దేవుని దగ్గర మనం అడిగితే, ఆయన్ని వెదిగితే, విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే, అదే ఇందాక ప్రకాష్ భద్ర గారు కూడా వాక్యం మాట్లాడుతూ ఆమోస్ గ్రంథం 5:14 చదివించారు. మనం విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితే అక్కడ కూడా మనకి జరగాల్సిన మేలుని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి దేవుని దగ్గర ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెడదాం, దేన్ని వెదకాలో దాన్ని వెతుకుదాం. తద్వారా దేవుడిచ్చే ఆ యొక్క కృపను, ఆ క్షేమాన్ని దేవుల్లో మనం పొందుకొని ఆశీర్వదించబడదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. వాక్యం కొరకు జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బలలో పాల్గొందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేసి నాయన ఎన్నుకొని మీ యొక్క పరిశుద్ధ స్థలంలో నాయన మీ యొక్క వాక్యాన్ని వినడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వినలేని స్తుతులు, స్తోత్రాలు. దేవుడా తండ్రి, ఇరు వర్తమానాల ద్వారా దేవుడా తండ్రి మాతో మాట్లాడారు నాయన. మొదటి షార్ట్ మెసేజ్లో నాయన మీ యొక్క పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవాలనుకుంటే నాయన దేవుడా తండ్రి ఏమి విడిచిపెట్టాలి నాయన. రెండో అంశముగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే ఏమి చేయాలి అని మొదటి వర్తమానంలో మీరు తెలియజేసి ఉన్నారు. దేవుడా తండ్రి, రెండో వర్తమానంలో దేవుడా తండ్రి నాయన మిమ్మల్ని మేము తగ్గించుకుంటే, నాయన తగ్గించుకొని ప్రార్థన చేసి మిమ్మల్ని వెతికితే నాయన పరమండలం నుంచి మా ప్రార్థన విని మా పాపాలను క్షమిస్తానన్నారు. దేవుడా తండ్రి, మేము తగ్గించుకునే స్వభావాన్ని నాయన మిమ్మల్ని వెతికే స్వభావాన్ని మేము కలిగి ఉండి నిరంతరం నాయన దేవుడా తండ్రి మిమ్మల్ని ప్రార్థించుకునేలాగిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు నాయన మేము తగ్గించుకోనకుండా మా ఇష్టానుసారంగా నాయన మేము ప్రవర్తించి ఉంటున్నాం. మేము నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఇక్కడ జరిగిన నాయన వాక్యంలో కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి నాయన మీకు మహిమకరంగా జరిగిందని మేము నేను తలంచుతున్నాం. దేవుడా తండ్రి, ఇక్కడ జరిగిన ఆరాధన అంతట్లో దేవుడా తండ్రి మీకు మహిమకరంగా, సాతానికి అవమానకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగిందని
నాయన ఇంకా ఎల్లప్పుడూ కూడా నాయన మీ సన్నిధానంలో మేము జీవించినంత కాలం నాయన మిమ్మల్ని మహిమపరిచే వరంగా ఉండులాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సమయం కాబట్టి అనాలోచనగా ఉండొద్దు, ఆలోచన కలిగి ఉండండి. ఈ యొక్క రొట్టె రసము మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునే తరుణం. క్రీస్తు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీనిని చేయుడి అని. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఇది క్రీస్తు నీ కొరకు బలియాగం అయిపోయారు. మీ చేతిలో తీసుకొని హృదయంలో ధ్యానించండి. అవును ప్రభా, క్రీస్తు నా కొరకు సిలువలో బలియాగమయ్యారు. పాపం చేసింది మనం, అయితే ఈ పాపపు శిక్ష మాత్రం క్రీస్తు భరించారు. మనల్ని విడిపించాలని, మన యొక్క పాపములను క్షమించాలని క్రీస్తు వారు తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నారు. తన శరీరం గాయాలు పొంది, గాయపరచబడి, తన శరీర రూపాన్ని కోల్పోయి అనేక రకాలైనటువంటి వేదన సహించి తన శరీరం మన కొరకు చీల్చబడింది. ఇదంతా కూడా కేవలం ఆ నరక శిక్ష నుండి మనల్ని తప్పించాలని, మన మీద ఉన్న శిక్షను క్రీస్తు భరించారు. మనల్ని విడిపించాలని క్రీస్తు వారు ప్రేమతో ఆ శిలువలో చేసిన కార్యమై ఉంది. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. అవును, నా కోసం క్రీస్తు ఇంత వేదన భరించారు అని క్రీస్తుని గురించి మనసులో ఆలోచన చేద్దాం. క్రీస్తుని గురించి హృదయంలో ధ్యానం చేద్దాం. పాపం చేసింది నేనైతే శిక్షను మాత్రం ఆ క్రీస్తు అనుభవించాడు. ఆయన అనుభవించిన ఆ శిక్ష ద్వారా నేను ఇప్పుడు విమోచించబడ్డాను. నేను ఇప్పుడు స్వతంత్రుడనయ్యాను. నేను ఇప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మార్గంలో ఈ విధంగా రక్షణ మార్గంలో ఉండగలిగాను. క్రీస్తునందు ఇప్పుడు నాకు నూతన జన్మను కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మ నా హృదయంలో నివసిస్తున్నాడు. నా హృదయంలో ఇప్పుడు క్రీస్తే శుద్ధ హృదయాన్ని కలిగించాడు అని క్రీస్తుని తలపోసుకుందాం. పరలోకంలో ఉన్నటువంటి మా గొప్ప దేవ, మహోన్నతుడా, మమ్మల్ని నువ్వు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని విడిపించాలనే ఉద్దేశంతో నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తునే మా కొరకు బలియాగంగా అర్పించావు. అయ్యా, మా కొరకు నీ కుమారుడిని ఇచ్చివేశావు. ఎంత ప్రేమమూర్తివి! నీ ప్రేమతో నీవు చేసిన కార్యానికి గాను అయ్యా మేము మీకు ఏమి అర్పించగలము తండ్రి? ఏమి అర్పించలేక ఈయన మా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకునేట్టుగా దీన్ని చేయుడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరలోకంలో ఉన్న మా గొప్ప తండ్రి, ప్రేమమయుడా, పాపము చేత అపరాధముల చేతను చచ్చి ఉన్న మా జీవితాన్ని అయా మమ్మల్ని కడిగి శుద్ధీకరించాలని, పవిత్రపరచాలని అయా నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించి రిక్తుడిగా చేసుకుని పాపము లేనివాడిగా ఈ లోకంలో కన్యక గర్భాన జన్మించి పాపము లేనివాడిగా జీవితాన్ని జీవించి చూపించి మా కొరకే తన ప్రాణాధారమైన రక్తాన్ని సిలువలో ప్రోక్షించి ఆ పరిశుద్ధుని యొక్క క్రీస్తు రక్తంలో మా హృదయ పాపాలన్నిటినీ కడిగి వేశావు ప్రభా. అందుల కొరకు మేము ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేకనే ఈ రక్షణ పాత్రం చేత వచ్చుకొని
ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. పరమందున్న మా తండ్రి, సిలువలో నీవు నీ కుమారుని ద్వారా జరిగించిన సిలువ కార్యం ద్వారా మమ్మల్ని విమోచించి పరిశుద్ధులుగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు. అలాంటి కార్యాన్ని చేయటానికి మధ్యవర్తిగా క్రీస్తు వచ్చి చేసినటువంటి క్రీస్తుని బట్టి వేలాది వందనాలు. ప్రభా, ఈ దినమును క్రీస్తుకు శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఈ బలలో మేము పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరిని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ఇంకా పాల్గొనలేకపోయారో వారికి మరొకసారి అవకాశం మీరు కల్పించండి తండ్రి. నీ కృపను బట్టి మా జీవితం మేము కొనసాగించడానికి సహాయం చేయండి. ప్రభా, నీ కేవలం నీ కృప చేత రక్షించబడిన మేము ఈ సిలువ ప్రేమ సందేశాన్ని క్రీస్తు వచ్చే వరకు, మేము మరణించే వరకు ప్రకటిస్తూ ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా
నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. మంచిది. ప్రభునామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలు. మరి సాక్ష్యాలు 2 విన్నాం. ప్రకాష్ గారు వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి వారి తాతయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలిగించాలని వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే అజయ్ కూడా చెప్పినట్లుగా తన యొక్క అత్తయ్య గారు కూడా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అంతేకాకుండా నిన్న దినమున వారు వాళ్ళ ఇంటికి కూడా రావటం, ఉదయం వాళ్ళని కూడా ఇంటికి తీసుకువెళ్ళడం, మరలా ఇవన్నీ కూడా జరిగినాయి. వారందరి కోసం మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఝాన్సీ చెల్లెమ్మళ్ళు వాళ్ళు కూడా ఊరు వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాణాల గురించి మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. అలాగే పృథ్వీ బ్రదర్ వాళ్ళ అమ్మగారు కూడా మరలా 3 నెలల తర్వాత మళ్ళీ, ఎందుకంటే జనవరి నుంచి అన్ని సెటిలైట్ చేసుకోవాలని చెప్పి వారు కూడా రావటం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే విజిటర్స్ కూడా ఉన్నారు ఈరోజు. బ్రదర్ మీ పేరు? సారీ మనోజ్. మీ పేరు సిస్టర్? రాధిక. ఎస్, థ్యాంక్ యూ. మన బ్యూలా సిస్టర్ గారు ద్వారా వారు ఈ మందిరానికి పరిచయం అయ్యారు. గతంలో నాకు దాదాపు ఒక 4-5 నెలల క్రితమే ఫోన్ నెంబర్లు ఇచ్చారు, కానీ అప్పుడు ఆ సీజన్ బట్టి వారు రాలేకపోయారు, కానీ ఈరోజు రాగలిగారు. చాలా సంతోషం బ్రదర్, మీరు మా మధ్యకి రావటం. వస్తూ ఉండండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఎదుగుతూ ఉండాలి దేవుని సన్నిధిలో అని మేము కోరుకుంటున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. రైట్, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు గుడికి ముగించుకున్నాం. అయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగలిగిన దైవ, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు, నీ మాటలు వినిపించావు దేవా, నీకు స్తోత్రాలు. దేవా, ఈ దినం నీ మాటలు విన్నాము అంటే కేవలం నీ కృప చొప్పున. అవును ప్రభా, మేము ఏమి వెదకాలో అవి వెదకడానికి సహాయం చేయండి అయ్యా. మేము నిన్ను వెదికినప్పుడు అయ్యా నువ్వు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఇక్కడ చేరవచ్చిన వారందరూ నిన్ను వెదికేవారుగా ఉండేటకు సహాయం చేయండి అయ్యా. చెప్పబడిన సాక్ష్యాలను మీరు దీవించండి. నీ తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. అలాగే నూతనంగా వచ్చినటువంటి మనోజ్ గారు, రాధిక గారిని బట్టి నీ స్తోత్రాలు. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి అయ్యా. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు ప్రయాణం చేయబోతున్నటువంటి ఝాన్సీ చెల్లెమని, అలాగే ప్రకాష్పతి గారి కుటుంబాన్ని నీ చేతులుగా పట్టుకుంటున్నాం. వారి కుటుంబంలో తోడుగా ఉండండి. మరి అలాగే రాణి సిస్టర్ గారి అమ్మగారిని పూర్తిగా స్వస్థపరచమని కోర్చి ఉన్నాం అయ్యా. ఇంకెవరు అనారోగ్యంగా ఉన్నారో నీకు తెలుస్తుంది, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా. వీటన్నిటిని మించి ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఇంకా ఎదుగుచు, దేవుని సన్నిధిలో ఇంకా వాక్యం ద్వారా కట్టబడుచు అయా, నీ సహవాసంలో పెంపారుచు, నీ కృపయందు విస్తరిస్తూ ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి నీ కృప చూపించండి. నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ పరలోకపు సేవ కొరకు మెండుగా వాడుకోనండి. వారికి ఇవ్వాల్సిన బహుమానం పరలోకం నుండి నువ్వు దయచేయమని కోరుకుంటూ, అలాగే తిరిగి మరలా మేము కలుసుకునేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ కాపుదల, తన యొక్క ప్రేమ, కుమార్ని సహవాసం మాకు మెండుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.